నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం అంటే రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గం. గుడివాడ, గన్నవరం అనగానే ఆంధ్ర రాష్ట్రంలో వెంటనే గుర్తొచ్చే నాయకులు కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు. వైఎస్ఆర్సీపీలో గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇద్దరు నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని కనుమరుగయ్యారు. వల్లభనేని వంశీ పైన అనేక రకాల కేసులతో జైలు పాలు చేశారు. కొద్ది నెలలుగా అనేక కేసుల మధ్య జైల్లో గడిపారు. పార్టీ కార్యాలయం ధ్వంసం విషయంలో గాని, అక్రమంగా భూములు వ్యవహారాలు గాని, ఇలా రకరకాల కేసుల మధ్య వల్లభనేని వంశీని జైల్లో పెట్టి కూటమి పెద్దలు రకరకాల కక్షాదింపు చర్యలు దిగారనేది మరి వల్లభనేని కుటుంబ సభ్యులు చెప్తున్న వాదన. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఎవరు? మరి వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్నారు వల్లభనేని వంశీ గారు. మరి గన్నవరం నియోజకవర్గానికి మరి ప్రస్తుతం ఇన్ఛార్జి బాధ్యతలు వంశీ గారు నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా అతని ఆరోగ్య రీత్యా మరి జైల్లో అనేక ఇబ్బందులు, శ్వాస కోశ వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది ప్రస్తుతం. మరి నిన్ననే హైకోర్టు కూడా బెయిల్ ఇచ్చింది ఆరోగ్యపరంగా ట్రీట్మెంట్ ఇప్పించడానికి ఆయుష్ హాస్పిటల్ విజయవాడ. మరి అది అయ్యేలోపు మళ్ళీ ఇంకే కొత్త కేసు తీసుకొచ్చి ఆ కేసులో మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకి పంపిస్తారనేది ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి మరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా వల్లభనేని పంకజ గారు, అంటే వంశీ గారు సతీమణి వల్లభనేని పంకజ గారిని ఇన్ఛార్జి బాధ్యతలుగా పార్టీ అధిష్టానం దాదాపుగా నిర్ణయించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రేపు శనివారం నాడు గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ శ్రేణులతో గన్నవరంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని గారు గన్నవరం రానున్నారు. మరి ఫస్ట్ టైం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ గారు జైలు పాలు అయిన తర్వాత మరి గన్నవరం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయటం, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక. అంటే మరి వల్లభనేని వంశీ గారు ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో రాజకీయాల్లో చురుగ్గా ఉంటారా, ఉండరా, యాక్టివ్ అవుతారా లేదనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కానీ ఆరోగ్యం అయితే అంత మాత్రంగానే ఉందనేది మరి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులకి అండగా ఉండాలంటే ఎవరు ఉండాలి, ఎవరు బాధ్యత తీసుకోవాలి, ఎవరుంటే బాగుంటుంది అనేది పార్టీ కూడా సూక్ష్మంగానే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో గన్నవరం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బాధ్యతలు కొంతకాలం పాటు, అంటే భవిష్యత్తులో వల్లభనేని వంశీ గారు ఆరోగ్యరీత్యా మళ్ళీ అతను ఆరోగ్యం మళ్ళీ కుదుటపడి మళ్ళా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం వస్తే మరి గన్నవరం నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీ గారు యాక్టివ్ ఉంటారా లేదనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ ప్రస్తుతానికి గన్నవరానికి వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతల్ని మరి వల్లభనేని పంకజ గారికి ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రేపు గన్నవరంలో జరిగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు శ్రేణులతో జరిగే సమావేశంలో మరి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు కార్యకర్తలు, అభిమానులందరూ కూడా. మరి ఇన్ఛార్జిగా దాదాపుగా వల్లభనేని పంకజ గారే వైఎస్ఆర్సీపీ గన్నవరం ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. మరి కార్యకర్తల మనోభావాలు తెలుసుకుని, వారి అభిప్రాయాలు తెలుసుకుని, భవిష్యత్తులో వల్లభనేని వంశీ గారు కొంత ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నియోజకవర్గంలో అందుబాటులో ఉండడానికి సాధ్యపడదు. కాబట్టి ప్రజల అభిప్రాయం, వైసీపీ కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకుని పార్టీ అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్లి పార్టీ అధిష్టానం కూడా మరి వల్లభనేని కుటుంబ సభ్యుల్ని మరి పంకజ గారిని ఇన్ఛార్జిగా నియమించే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా గన్నవరంలో ఒక కొత్త రాజకీయం, వంశీ గారికి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి గతంలో అనుకున్నప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందులు మరింత అధికమయ్యాయి. కేసుల మీద కేసులు పెట్టి
అనేక రకాల ఇబ్బందులు పడే పరిస్థితిలో ఈ స్థితిలో గన్నవరానికి పార్టీ బాధ్యతలు మోయాలంటే కొంత ఆరోగ్యరీత్యా వంశీ గారు ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి అక్కడ పార్టీ క్షేత్రస్థాయిలో పూర్వవైపును తీసుకురావాలంటే వల్లభనేని వంశీ గారి సతీమణి వల్లభనేని పంకజ్ గారిని అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతగా చెప్తే బాగుంటుందనేది పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. రేపు శనివారం నాడు ఫైనల్ గా పార్టీ శ్రేణులందరూ ఏకాభిప్రాయంతోనే వల్లభనేని పంకజ్ గారిని వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జ్ గా నియమించాలని పార్టీ అధిష్టానానికి ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పంపడానికి కూడా ఆ దిశగా అడుగులు వేయబోతున్నారు. ఏదైనా వల్లభనేని పంకజ్ గారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా గన్నవరం నుండి భవిష్యత్తులో బాధ్యతలు నిర్వర్తించే అవకాశం చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో మా ట్రిపుల్ డిపార్ట్మెంట్ లో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో డిజిటల్ క్లాస్ రూమ్ డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ట్రిపుల్ ఆనర్స్ అండ్ సిఎస్ఈ మైనస్ ప్రోగ్రామ్ ని ఆఫర్ చేస్తున్నాము. ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను. ప్లేస్మెంట్స్ కొరకు సిఆర్టీ క్లాసులు నిర్వహించబడను. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్టీ ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.